హలో ఎవ్రీవన్. ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక హెల్దీ ప్లేట్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ 2 గ్లాసెస్ ఉలవలు అయితే తీసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ పెసలు, ఒక గ్లాస్ అలసందులు, ఒక గ్లాస్ శనగలు, ఒక గ్లాస్ బఠానీలు. నా దగ్గర ప్రజెంట్ ఇంట్లో ఇవైతే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇవైతే తీసేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ ఉలవల క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట. అలాగే ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అందులోకి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేసుకుందాం. మొదటగా ఉలవలు కొంచెం నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందన్నమాట. వీటిలో కూడా ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఎండబెట్టుకున్న ఎండు బఠానీలు అనమాట. తర్వాత ఎండు అలసందులు, ఇవన్నీ కూడా నేను ఎండినవే తీసుకుంటున్నాను. అలాగే శనగలు, తర్వాత ఎండు పెసలు, ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకొని వాటర్ పోసుకొని వాష్ చేసుకుందాం. ఇలా మంచిగా ఒకసారి వాష్ చేసేసుకుందాం. తర్వాత ఇందులోకి తగినంత వాటర్ పోసుకొని నేనైతే ఓవర్ నైట్ మంచిగా నానబెట్టేసుకుంటున్నాను. ఈ గింజలన్నీ నానడానికి ఫుల్ నైట్ టైం తీసుకుంటుందన్నమాట. ఎందుకంటే ఇవన్నీ మంచిగా నాని తర్వాత వీటిని నేను మొలకలైతే కడుతున్నాను. నేను నైట్ నానబెట్టాను కదా, మార్నింగ్ మొలకలు కడితే ఆ నెక్స్ట్ డేకి ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఈ విధంగా మంచిగా మొలకలు అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా స్ప్రౌట్స్ అయితే వచ్చేసాయి. స్ప్రౌట్స్లో మంచి విటమిన్స్ ఉంటాయి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. మొలకెత్తిన గింజలు తినమని చెప్తూ ఉంటారు కదా, ఆ రెసిపీ అనమాట ఇది. ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ని నేను ఇక్కడ మిక్సీ జార్లోకి వేసుకొని, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా మిక్సీ అయితే పెట్టేసుకుంటాను. ఈ స్ప్రౌట్స్ యూజ్ చేసి దోశ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ కానీ ఉద్దిపప్పు కానీ ఏది యూజ్ చేయట్లేదు. ఓన్లీ నానబెట్టి మొలక కట్టుకున్న స్ప్రౌట్స్ అనమాట. మన ఇష్టం, మనకు ఏది ఉంటే అవైలబుల్ అవి తీసుకోవచ్చు. ఈ విధంగా పిండి మొత్తం ఈ విధంగా మొత్తం అంతా కూడా రెడీ చేసేసుకున్నాను. ఇందులోకి ఉప్పు వేసి కొంచెం సేపు పక్కనైతే పెట్టేసుకోవాలి. నేను ఇది ఈవినింగ్ అయితే డిన్నర్లోకి అయితే చేస్తున్నాను. ఈ విధంగా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి నేను ఊతప్పం లాగా చేయాలనుకుంటున్నాను. అందుకోసమని ఆనియన్, క్యారెట్, కొత్తిమీర ఈ విధంగా మిక్స్ అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, నేను ఒక 4 o'clockకి మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. 4, 5, 6, 7, ఇప్పుడు 7 అవుతుంది. చూద్దాం ఎంత బాగా పైకి పొంగినట్లుగా ఉంది కదా. ఇందులోకి సోడా అస్సలు వేయనవసరం లేదు. అయినా కూడా దోశలు చాలా బాగా వస్తాయి. మంచిగా ఫర్మెంట్ అయితే అయింది. ఇప్పుడు పెనం అయితే హీట్ అయిపోయింది. దోశలు అయితే వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, అంతే, చాలా సింపుల్ అనమాట. చాలా హెల్దీ కూడా. కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తే హెల్దీ డిన్నర్ అయినా బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా మంచిగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. తర్వాత ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియను, క్యారెట్, కొత్తిమీర, ఇదంతా కూడా దీనిపైన వేసేసుకొని మూత పెట్టుకుంటున్నాను. ఒక 2 minutes అలా వదిలేసి మంచిగా దీన్ని టర్న్ చేసుకుందాం. ఎక్కడ తెగిపోతుంది, అతుక్కుంటుంది అన్న టెన్షన్ లేకుండా చాలా బాగా వస్తాయండి. మిల్లెట్స్తో మనం ఏం చేసుకున్నా కూడా చాలా మంచిగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ వేస్ మనం కూడా అలవాటు చేసుకోవాలి. తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. అప్పుడప్పుడు మనం వేసుకునే రెగ్యులర్ ఊతప్పం కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక దోశ కూడా వేసేసుకుందాం. మీకు ఊతప్పం లాగా ఇష్టం లేకపోతే నార్మల్గా కూడా తినేసేయచ్చు అనమాట. 2 దోశలు తిన్నా కూడా అస్సలు ఆకలి అనిపించదు అనమాట. ఫుల్ టమ్మీ ఫుల్ అయిపోతుంది. చాలా బాగుంటుంది.
ఎవరైనా డైట్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలా తింటే చాలా బావుంటుందనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి ఇప్పుడైతే ఎంత బాగా క్రిస్పీగా అయితే వచ్చేస్తున్నాయో దోసలు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అంతే ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్స్ మనం మొత్తం మొలకలు కట్టుకుని స్ప్రౌట్స్‌తో ఈ విధంగా దోసలైతే రెడీ చేసేసుకున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ దోసలైతే చాలా బావుంటుంది టేస్టు. హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఇందులోకి కాంబినేషన్‌గా నేనైతే మునగాకు పప్పు అయితే ప్రిపేర్ చేశాను. 2 మంచి రెసిపీసే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అని నాకైతే కామెంట్స్ అయితే చెప్పండి. ఐ హోప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.